హే గైస్, వెల్కమ్ టు ఛానల్. దిస్ వరప్రసాద్. యూర్ వాచింగ్ వరప్రసాద్ వరం ఛానల్. ఈరోజు సండే మనకి కరీంనగర్ రైల్వే స్టేషన్లో ఏమేమి ట్రైన్స్ వస్తాయి ఏంటి అని చూద్దామని కరీంనగర్ రైల్వే స్టేషన్కి వెళ్దాం అనుకుంటున్నాను. సో ఇంకా మీరు అడిగే ప్రశ్నలకి కొన్ని సమాధానాలు కూడా ఈ వీడియోలో మీకు ఇస్తాను. రైల్వే స్టేషన్ వెళ్ళిన తర్వాత ఇస్తాను. మా విన్ను పిలుస్తున్నాడు. గుడ్ మార్నింగ్ విన్ను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మా విన్ను గుడ్ మార్నింగ్ చెప్తున్నా. మా జున్ను కార్తో ఆడుతున్నాడు. ఇక్కడ ఫుల్ బిజీ ఉన్నారు. టైం వచ్చి మార్నింగ్ 7:20 అవుతుంది. మనకు నిజామాబాద్ ట్రైన్ ఒకటి వస్తుంది, ప్లస్ తిరుపతి ట్రైన్ ఒకటి వస్తుంది. వెళ్ళి చూద్దాం. ఏంటిది మా విన్ను మళ్ళీ మళ్ళీ పిలుస్తున్నాడు. ఏంటిది చెప్పు. వస్తావా, నేను బయటకు వెళ్దా అని అంటే తను కూడా వస్తా అంటున్నాడు. సరే మళ్ళీ తీసుకెళ్తా. ఓకే, వచ్చినాక ఓకేనా. సో బయటకు వెళ్దాం అనుకున్నాను. ఫస్ట్ గరం టీ తాగుదాం అనుకుంటున్నా. ఫ్రెండ్స్, మీకు ఏమైనా షూటింగ్స్ కానీ వీడియోస్ కావాలంటే ఇక్కడ మనకు బ్రదర్ ఉన్నాడు. దాని గురించి నేను మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్రజెంట్ అయితే మన రిలేషన్కి వెళ్దాం. ఫ్రెండ్స్, మార్నింగ్ వచ్చి కరీంనగర్ రిలేషన్కి వచ్చాను. ప్రజెంట్ చూసుకుంటే కరీంనగర్ రిలేషన్ ట్రైన్స్ వచ్చినాయి, కొన్ని ఆటోలు ఇట్లా వచ్చినాయి. మన జాతీయ జెండా రేపు ఆడుతుంది ఇక్కడ. సో లోపలికి వెళ్దాం. ఇక్కడ డు నాట్ క్రాస్ ప్రొటెక్టెడ్ ఏరియా అని పెట్టారు. గోయింగ్ ఇన్ సైట్ 7:43 అవుతుంది టైం. మనకు ప్రస్తుతానికి కరీంనగర్లో నడిచే ట్రైన్స్ ఇవి. ఫ్రెండ్స్, మనకి యాక్చువల్గా ఇప్పుడు నిజామాబాద్ నుండి కరీంనగర్ ట్రైన్ రావాలి. మనకి సింగిల్ లైన్ కారణం చేత మనకి గూడ్స్ ట్రైన్లు ఎక్కువ అవడం వల్ల సో ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది అనమాట. అంటే టైంకి రావాల్సిన ట్రైన్లు 1-2 గంటలు లేట్ అవుతున్నాయి. ఇటు సైడ్ అందరూ వెయిట్ చేస్తున్నారు. చాలామంది పబ్లిక్ ఉన్నారు. ఫ్రెండ్స్, నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా, మామూలుగా కరీంనగర్ రైల్వే స్టేషన్లో కొత్త ప్లాట్ఫామ్స్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయా అంటే దానికి ఆన్సర్ వచ్చేసి ప్రస్తుతానికి అయితే ఎటువంటి ప్లాట్ఫామ్ కన్స్ట్రక్షన్స్ అయితే లేవు. ప్రజెంట్ ఓన్లీ ట్రైన్లు వీటిని మేనేజ్ చేయడానికే ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే సింగిల్ లైన్ ఉంది. గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ అనేది కరీంనగర్ రైల్వే స్టేషన్లో ఎక్కువ జరుగుతుంది. దాని కారణం చేత ప్యాసింజర్ ట్రైన్స్ సమయానికి తీసుకురావడం వీళ్ళకు ప్రజెంట్ సిచ్యువేషన్లో కష్టంగా మారింది. అండ్ వన్ మోర్ థింగ్, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అవుతుందంటే ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ వర్క్ అయితే ఏం నడుస్తలేదు. చూసుకోవచ్చు మీరు సరౌండింగ్లో. ఎక్కడ కూడా మనకి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కానీ ఎటువంటి కన్స్ట్రక్షన్ స్టార్ట్ కాలేదు. ప్లస్ అక్కడ మనకి మెయిన్ రోడ్ మీద ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అంటే దానికి సంబంధించింది కూడా ఇంతవరకు అయితే ఎటువంటి వర్క్స్ కానీ అంటే స్టార్ట్ చేయడం కానీ ఏది జరగలేదు. సో ప్రజెంట్ అయితే ట్రైన్లు యథావిధిగా ఏం నడుస్తున్నాయంటే మనకి కాజీపేట దాదర్ ఉంది కదా, అదే ఎక్స్ప్రెస్ వస్తుంది ఒకటి. తర్వాత కరీంనగర్ పెద్దపల్లి, కాచిగూడ టు పెద్దపల్లి ట్రైన్ ఒకటి నడుస్తుంది. తర్వాత మనకి ఇక్కడ సిరిపూర్ కాగజ్ నగర్ టు నిజామాబాద్ ట్రైన్ ఇవి నడుస్తున్నాయి. అండ్ ఇంకోటి వచ్చేసి కరీంనగర్ టు తిరుపతి. ఈ ట్రైన్ మాత్రమే ప్రస్తుతానికి మనకి కరీంనగర్ రైల్వే స్టేషన్లో నడుస్తున్నాయి. కొత్తగా ట్రైన్లు అయితే ఇంకేం ఇంప్లిమెంట్ చేయలేదు. సో కొత్త ఇంప్లిమెంట్ చేసినా కూడా మనకి వే అనేది సింగిల్ ఉండడం వల్ల ఇబ్బంది ఉంటుంది కనుక సో ఫ్యూచర్ రావచ్చు, బట్ ఇట్ టేక్స్ టైం. సో ప్రజెంట్ ఇప్పుడు ఏం ట్రైన్స్ వస్తున్నాయి మనం చూద్దాం. ప్రజెంట్ అయితే గూడ్స్ ట్రైన్ వస్తుంది. ఇది వెళ్ళిన తర్వాత మనకి నిజామాబాద్ టు పెద్దపల్లి ట్రైన్ వస్తుంది అనమాట. ప్రజెంట్ మనకు 8 గంటలకు రావాల్సిన ట్రైన్ వచ్చేసి ప్రజెంట్ 8:24 అవుతుంది. గూడ్స్ పబ్లిక్ అయితే చాలా మంది ఉన్నారు ప్లాట్ఫామ్ మీద. సో రాజన్ వచ్చిండు. తను వచ్చేసి మార్నింగ్ ఇక్కడ 8 గంటలకి వెళ్దామంటే ఇక్కడ అరగంట లేట్ ట్రైన్ వస్తుంది. సో ట్రైన్ వచ్చేసింది ఫైనల్గా. నిజామాబాద్ సిరిపూర్ కావాల్సిన ట్రైన్ ఇది. ట్రైన్లో అయితే పబ్లిక్ చాలామంది ఉన్నారు, కానీ టైంకి వెళ్ళాలా మాత్రం అయితే ట్రైన్తో సాధ్యం కాదు. పంచువాలిటీ ప్రకారం ట్రైన్స్ ప్రయాణం చేయాలంటే మాత్రం ఇదైతే సాధ్యం కాదు. ఎందుకంటే గూడ్స్ ట్రైన్స్ రావడం వల్ల లేట్ వస్తాయి కనుక. టైము 8:30 అవుతుంది. రాజన్ వెళ్తున్నాడు ప్రజెంట్. ట్రైన్లో ఎక్కేశారు. టైం వచ్చేసి 8:29, 8:30 నిమిషం తక్కువ. సో ప్లాట్ఫామ్ మీద ఎవరు లేరు ప్రజెంట్గా. సో ట్రైన్ ఇప్పుడు లీవ్ అవుతుందన్నమాట. టైం వచ్చేసి 8:43 టైం జారే ట్రైన్. ఫ్రెండ్స్, టైం 9 అవుతుంది. మనకి తిరుపతి ట్రైన్ రావాల్సిన ట్రైన్ అయితే ఇంకా రాలేదు. ఎందుకంటే ఈ గూడ్స్ ట్రైన్ రావడానికి చాలా టైం పడుతుంది. సో ప్రజెంట్ ఇక్కడి నుంచి నేను బయలుదేరుతున్నాను. ఇంకా రైల్వే స్టేషన్లో ఎవ్వరు లేరు ప్రజెంట్ అయితే. ఎందుకంటే మనకు ట్రైన్స్ వెళ్ళిపోయాయి. నిజామాబాద్ అది సిరిపూర్ కాలిన ట్రైన్ అయితే వెళ్ళిపోయింది. మన తిరుపతి ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఏ ట్రైన్ కూడా టైంకి రావడం లేదనమాట.
ఇక్కడ చాలా గూడ్స్ రావడం, తర్వాత ఒక గూడ్స్ని ఒకటి మళ్ళీ పాస్ చేసిన తర్వాత ఇంకో రిలేషన్లో ఆపడం, ఇట్లా అంటే కంటిన్యూషన్గా ట్రైన్స్ ఉండడం. ఈ ప్యాసింజర్ ట్రైన్స్కి కరెక్ట్ టైంగా ఎవరైనా పంచువాలిటీగా మనకు టైం ప్రకారం వెళ్ళాలంటే మాత్రం అయితే రైల్వే స్టేషన్లో కరీంనగర్ ట్రైన్స్ మాత్రం ఎంచుకోవద్దు. లాంగ్ జర్నీ ఒక తిరుపతి ట్రైన్, దాదర్ ట్రైన్ ఇవి మాత్రం అయితే అట్లా మన టైంతో సంబంధం ఉండదు కనుక అవి ఎట్లా పోయినా కూడా అందులో ఆ ట్రైన్స్ మాత్రం అయితే ఎక్కితే ప్రాబ్లం ఉండదు. కానీ లోకల్గా మాత్రం మీకు ఎమర్జెన్సీ అవసరం ఉండి మన కాచిగూడ ట్రైన్ కానీ లేకుంటే సిరిపూర్ ట్రైన్ కానీ ఈ ట్రైన్ ఎక్కితే మాత్రం మీ గమ్యాన్ని మాత్రం టైంలో రీచ్ కాలేరు. మనకి టైం వచ్చేసి 9 గంటల 9 నిమిషాలు అవుతుంది. సో ఒకసారి రైల్వే స్టేషన్ మొత్తం చూసుకోండి క్లియర్గా. ఎనిమిది గంటల 40 నిమిషాలు రావాల్సిన తిరుపతి ట్రైన్ వచ్చేసి ఇప్పుడు 9:30 అవుతుంది. ఆల్మోస్ట్ గంట లేట్. నేను ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాను రైల్వే స్టేషన్లో, నేను తప్ప ఇంకెవరు లేరు ఇక్కడ అన్నమాట. కరీంనగర్ టు తిరుపతి ట్రైన్ గంట లేట్ వచ్చింది. ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది ప్రజెంట్గా. సో ఇందులో పబ్లిక్ ఉన్నారా లేదు చూద్దాం ఒకసారి. ప్లాట్ఫామ్ మీద అయితే ఎవరు ప్రజెంట్ ఇవ్వలేరు. సో ఫైనల్ డెస్టినీ రీచ్ అవుతుంది, తిరుపతి టు కరీంనగర్ ట్రైన్. సో 8:40కి జనరల్ అయితే 8:40కి వస్తుంది, 9:40కి వచ్చింది. ద ఫైనల్ డెస్టినేషన్ టు కరీంనగర్. చూద్దాం ఎంతమంది దిగుతారు ట్రైన్లోకి వెళ్ళి. ట్రైన్ అయితే ఫుల్గానే కనిపిస్తుంది. ఇక్కడికే ఫైనల్ డెస్టినీ కనుక పబ్లిక్ ఇక్కడైతే చాలామంది దిగుతారు. చూద్దాం. సో ప్రజెంట్ పబ్లిక్ దిగుతున్నారు. ఇక్కడ చాలామంది పబ్లిక్ దిగారనమాట. ఫ్రెండ్స్ ఫైనల్గా ట్రైన్ వచ్చేసింది. ప్రజెంట్ ఇక్కడ నుంచి బయలుదేరాను. ఇంకా చూసాను కదా చాలా పబ్లిక్ దిగారు ఇక్కడ రైల్వే స్టేషన్లో అయితే. ట్రైన్ వచ్చేసి ఫ్రెండ్స్ ప్రస్తుతం చూసుకోవచ్చు కరీంనగర్ తిరుపతి ట్రైన్ వచ్చిన తర్వాత కరీంనగర్ రైల్వే స్టేషన్ అంతా ఫుల్ పబ్లిక్ టికెట్లు ఆడిపోతుంది. దాదాపు మోర్ దెన్ 1000 పీపుల్ కన్నా ఎక్కువనే వచ్చారు రైల్వే స్టేషన్లో. ఈరోజు మాత్రం రైల్వే స్టేషన్ ఫుల్ హెవీ క్రౌడ్గా ఉంది, ఫుల్ పబ్లిక్తో. సో ఎవరైతే కొత్తగా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. సో ప్రజెంట్ అయితే మన రైల్వే స్టేషన్ పరిస్థితి ఈ విధంగా నడుస్తుంది. తిరుపతి ట్రైన్ మాత్రమే పబ్లిక్ చాలామంది వస్తున్నారు, మిగతా ట్రైన్లకైతే ఉంటున్నారు బట్ టైంకి నడవట్లేదు కనుక అందరికీ ప్రాబ్లం అవుతుంది. సో లీవింగ్ నౌ కరీంనగర్ రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ సరౌండింగ్ మొత్తం కూడా వాటర్తో నిండి ఉన్నది. మన లెఫ్ట్ సైడ్ మొత్తం కూడా చెరువు. రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నుంచి మొదలు పెడితే రైల్వే స్టేషన్ మెయిన్ రోడ్ వరకు కూడా నీటి చెరువు కనిపిస్తుందండి. సో ఇంటికి వచ్చేసాను ఫ్రెండ్స్. కరీంనగర్ రైల్వే స్టేషన్లో కొత్తగా డెవలప్మెంట్స్ కానీ ఏం జరగట్లేదు కనుక మీకు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది నా ఉద్దేశంతోనే నేను వీడియో చేశాను. సో ఫైనల్గా అయితే మళ్ళీ కొత్త డెవలప్మెంట్స్ ఏమైనా జరుగుతానే మీకు నేను కరీంనగర్ రైల్వే స్టేషన్ గురించి వీడియో చేస్తాను. అంతవరకు అయితే వెయిట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జిన్ను హాయ్ 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 చెప్తున్నాడు. సో కైండ్లీ లైక్, సబ్స్క్రైబ్, షేర్. వరప్రసాద్, తారక్, జున్ను.